మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఒరగంటి, కన్సల్టెంట్ ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయడం ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. తప్పకుండా అందరూ చేయాలి. అది మజిల్ గెయిన్కి, వెయిట్ లాస్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో జిమ్ సప్లిమెంట్స్ తీసుకోవడం ఎంతవరకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ మెన్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి, ఎంతవరకు సేఫ్, ఎంతవరకు నాట్ సేఫ్. సో ఈ టాపిక్ మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో జిమ్కి వెళ్ళే మెన్ అందరూ సప్లిమెంట్స్ తీసుకుంటారు, ప్రోటీన్స్ తీసుకుంటారు. సో అందులో చాలా రకాలు ఉంటాయన్నమాట. వే ప్రోటీన్ అని, కేసిన్ అని, క్రియాటిన్ మోనోహైడ్రేట్ అని, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. సో అసలు ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి? ఈ ప్రోటీన్ అనేది బాడీ బిల్డింగ్ మాలిక్యూల్. అంటే మన మజిల్ మాస్ని పెంచడానికి, మన సెల్లో ఆర్గనల్లే పనిచేయడానికి ఈ ప్రోటీన్ అనేది చాలా అవసరం. సో 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ఈస్ ద రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో మెన్లో మజిల్ మాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది అనమాట. సో ప్రోటీన్ తీసుకోవడం మన బేసల్ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. మన మజిల్ ఎక్కువగా ఉంటే మన బేసల్ మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది. దానివల్ల వెయిట్ లాస్ ఏడ్ అవుతుంది, మజిల్ గెయిన్ కూడా జరుగుతుంది. సో ఈ ఈ ప్రోటీన్ పౌడర్స్లో అడల్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో ఎక్కువ మజిల్ మాస్ రావడానికి టెస్టోస్టిరోన్, ప్రో హార్మోన్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి హార్మోనల్ ఇంక్లూజన్ కనుక జరిగినప్పుడు అది మన న్యాచురల్ బాడీ టెస్టోస్టిరాన్ని ప్రొడక్షన్ అనేది ఆపుతుందన్నమాట. సో ఈ ఎప్పుడైతే న్యాచురల్ టెస్టోస్టిరాన్ అనేది మన బాడీ ప్రొడక్షన్ తక్కువ అవుతుందో అది మన 7 పారామీటర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది, స్పర్మ్ మొటిలిటీ తగ్గుతుంది, హెల్దీ నార్మల్ లుకింగ్ స్పర్మ్స్ అనేవి తగ్గుతాయి, సెమెన్ క్వాలిటీని కూడా తగ్గిస్తుంది. సో ఈ అడల్ట్రేషన్ లేని పౌడర్స్, అంటే ఈ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ లేని ప్రోటీన్ పౌడర్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ అనమాట. అవి తీసుకోవచ్చు. సో బే ప్రోటీన్ డెఫినెట్గా తీసుకోవచ్చు, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ డెఫినెట్గా తీసుకోవచ్చు, క్రియాటిన్ మోనోహైడ్రేట్ అనే ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకుంటారు. అది కరెక్ట్గా హార్మోనల్ ఇంక్లూజన్ లేనివి డెఫినెట్గా కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఈ కంటిన్యూస్గా ఎప్పుడైతే ఈ ప్రోటీన్ పౌడర్స్, టెస్టోస్టిరాన్, స్టీరాయిడ్స్ ఉన్నవి, అనబాలిక్ స్టెరాయిడ్స్ ఉన్నవి తీసుకుంటారో అవి ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఫర్టిలిటీ ప్లాన్ చేసే మెన్ ఏం చేయాలి మరి? ఫర్టిలిటీ ప్లాన్ చేస్తారు, దే ఆర్ జిమ్ గోవర్స్. సో వీళ్ళు ఏం చేయాలి? సో వీళ్ళు ఫస్ట్ మెయిన్ ట్రై టు టేక్ ప్రోటీన్ విచ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద నార్మల్ ఫుడ్. అంటే lean protein from chicken, meat and all the non-vegetarians, from the egg అవన్నీ తీసుకోండి. వెజిటేరియన్స్ అయితే ట్రై టు టేక్ ప్రోటీన్ ఫ్రమ్ ప్లాంట్ సోర్సెస్ లైక్ సోయా, పనీర్, ఇవన్నీ కూడా తీసుకోండి. ప్రిఫరబులీ కుక్డ్ ప్రోటీన్, అంటే మన మీల్లో ఉన్న ప్రోటీన్ అనేది ప్రిఫర్ చేయండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే లేబుల్స్ కరెక్ట్గా చూసి, ఏది అంటే అన్లేబుల్డ్ ప్రోటీన్ పౌడర్ని డెఫినెట్గా అవాయిడ్ చేయండి. అది మెజారిటీ టైమ్స్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ హార్మోన్స్ అనమాట, అనబాలిక్ స్టెరాయిడ్స్. అది అవాయిడ్ చేయండి. అండ్ మీరు జిమ్కి ఇన్ఫర్టిలిటీ ప్లాన్ చేసేటప్పుడు, అదే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసేటప్పుడు అడిక్వేట్ స్లీప్, డెఫినెట్గా ఎన్ష్యూర్ అడిక్వేట్ స్లీప్ అనమాట. అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అనేది తీసుకోండి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోండి. ఇవన్నీ మీ 7 పారామీటర్స్ని అన్నీ ఇంప్రూవ్ చేయడానికి డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. థ్యాంక్ యూ.